హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్, మా పిల్లలకి కూడా హాలిడే ఉంది కదా. సో మేము ఎలా స్పెండ్ చేస్తామనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా లేచేస్తాను అన్నమాట. సో వంటకైతే ప్రిపేర్ చేసేస్తాను ఫస్ట్. ఇంకా ఇక్కడ పప్పు అయితే పెట్టేశాను. ఇంకా ఎగ్స్, కొంచెం రెడ్ రైస్ అయితే చేస్తున్నాను, బాడీకి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందనేసి. దట్టు నేను చేసి కూడా చాలా రోజులు అయిందనమాట, అందుకనేసి. ఈరోజు మునక్కాయ పప్పు సాంబార్ చేద్దామనేసి అయితే చేస్తున్నాను. ఆనియన్ అయితే స్కిప్ చేస్తున్నాను, జస్ట్ టొమాటో అండ్ పచ్చిమిర్చి రెండు వేసేసి విజిల్ అయితే వదులుతున్నాను. సో ఇంకా ఇది విజిల్ వచ్చే లోపల బయటంతా క్లీన్ చేసేద్దామనేసి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఎండ ఎక్కువ కాస్తుంది కదా, కిచెన్లో కూడా చాలా ఎండ కొడుతుందన్నమాట. సో అందుకే ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉంటాను. బయట క్లీన్ చేసి తర్వాత వంట చేద్దాం ముందైతే అలా చేసేదాన్ని. బట్ కిచెన్లో కూడా చాలా ఎండ కాస్తుంది కాబట్టి నేను ఇప్పుడైతే ఇలా చేసుకుంటున్నాను. అండ్ ముగ్గు అయితే కలర్ చాక్పీస్లో వేస్తే కూడా కనబడట్లేదు. అండ్ ఈ మునక్కాయ అయితే సంతలో తెచ్చుకునిందనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉన్నింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. చూడ్డానికి థిన్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది. అండ్ ముందుగా అయితే మునక్కాయలని ఇలా నీట్గా వాష్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ ఏదైనా కానీ కట్ చేయక ముందే వాష్ చేసుకోవాలన్నమాట. సో మనం కట్ చేస్తాం కదా, పెస్టిసైడ్స్ దాని లోపలికి ఇలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బెటర్ మనం వాష్ చేసేసి కట్ చేసుకునేది. ఇంకా ఆనియన్ లాంటివి అయితే పొట్టు తీసేసే వాష్ చేస్తాను. మిగతావన్నీ కూడా ఇలా వాష్ చేసే కట్ చేసుకుంటాను అనమాట. సో పప్పు అయితే మంచిగా ఉడికింది. టొమాటోలంతా కూడా ఈ గరిటతోనే మ్యాష్ చేసేస్తాను. దీనికోసం పప్పు కుత్తెత్తుకుని దాంట్లో అంతా ఎనిపేది అట్లా అంతా ఏం చేయను అనమాట, జస్ట్ గరిటలోనే చేసేస్తాను. అండ్ తగినంత కారం పొడి, ఇప్పుడైతే కారం కూడా తక్కువ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే తెలిసిండేదే కదా ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి. సో కొంచెం కొత్తిమీర వేసేసి కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ పోసేసాను. ఇంకా మా పిల్లోడైతే ఈరోజు కొంచెం లేట్గా లేచాడు, నాతో పాటు లేచేస్తాడు. బట్ ఈరోజు కొంచెం లేట్గా లేచాడనమాట, ఇంత పని అయిన తర్వాత లేచినాడు. ఇంకా తన కోసం అయితే హాట్ వాటర్ కాసిచ్చేస్తున్నాను. లేదంటే మేము ఇద్దరం ఒకేసారి తాగేవాళ్ళం అనమాట. కెటిల్ ఉంది కానీ కెటిల్లో కాంచేదానికంటే కూడా ఇలా ప్యాన్లో కాంచేదే బాగా అనిపిస్తుంది. అండ్ ఎగ్స్ కూడా ఉడికిండాయి. ఇంకా ఇల్లంతా కూడా నీట్గా తోసేస్తున్నాను అనమాట. సో ఎంత ఎండో అంత దుమ్ము కూడా ఎక్కువైపోయింది, చాలా అంటే చాలా మట్టి అవుతుందన్నమాట. సో రోజుకు 3-4 సార్లు తోస్తూ ఉంటే కూడా తోసినానా అనేలాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్తారు కాబట్టి తనకైతే ఫుడ్ పెట్టించేస్తున్నాను. అంటే నిదానంగా రిలాక్స్డ్గా చేసుకుంటాను అనమాట పనులు ఇప్పుడు. ఎందుకంటే ఏం అర్జెంట్ లేదు కదా, టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలి లేదా ఇంకోటి అనేసి మా పిల్లోడు ఇంట్లోనే ఉంటాడు, మా ఆయన ఆఫీస్కి వెళ్తారు. ఇంకా మేమిద్దరం ఇలా రిలాక్స్గా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మా ఆయనకి ఆఫీస్కి టైం అయిపోతుంది కాబట్టి ఇంకా తనకైతే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట, అంటే భోజనం పెట్టిచ్చేస్తున్నాను. మార్నింగే రైస్ అండ్ సాంబార్ బోరింగ్ అనిపించవచ్చు, బట్ మాకి అలా ఏం లేదనమాట. ఈ టైంలో ఇడ్లీనే తినాలి, ఇప్పుడు రైసే తినాలి అలా ఏం లేదు, మేము ఏదైనా కానీ అడ్జస్ట్ చేసుకుని తినేస్తాము. అండ్ ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళినారనమాట, మేము కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం టీవీ చూసేసి తర్వాత ఇల్లు అయితే మాప్ చేస్తున్నాను. సో ఇల్లు ఎంత రెగ్యులర్గా మాప్ చేసుకుంటే అంత నీట్ అనిపిస్తుంది, స్కిప్ చేస్తే అస్సలు బాగా అనిపించట్లేదు అనమాట. అండ్ ఇలా రెగ్యులర్గా ఇల్లు అలుకునే దానివల్ల కూడా బాగా మంచిగా అనిపిస్తుంది, కూల్గాను ఉంటుంది. ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ మెస్సీగా కూడా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకునేది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉన్నాను. అండ్ మా పిల్లోడైతే పూజ చేస్తానన్నాడు ఈరోజు. సో ఇట్స్ ఓకే చెయ్యి అనేసి అయితే తనైతే చేస్తున్నాడు. అప్పుడప్పుడు చాలా నచ్చుతుందనమాట తనకి ఇలా పూజ చేసేదానికి, భక్తి ఎక్కువైపోతుంది. అండ్ నేనైతే అబ్జెక్ట్ చేయను, తనకు నచ్చితే నువ్వే చేయి అంటానమాట. లేదు నేనే చేయాలి, నేను చేసిన తర్వాతే నువ్వు చేయాలి అలా ఏం లేదు, తనకు నచ్చింది తను చేసుకునే ఫ్రీడమ్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇలా జాగ్రత్తగా మొత్తం చేసుకుంటాడనమాట. సో సమ్టైమ్స్ నేను ఇన్ కేస్ పూజ చేసే కుదరలేదు అనేటప్పుడు అంతా కూడా మా పిల్లోడే చేసేస్తాడు. దీపం అంటించేది అంటే అగ్గిపెట్ట అంటే భయం ఉంటుంది కదా కొంత పిల్లలకి, మా వానికి ఏం భయం లేదు, మంచిగా నేర్చేసుకున్నాడు. సో మా ఇంట్లో పూజ అయితే కొంచెం లేట్గా అవుతుంది ఈరోజు, బట్ ప్లెజెంట్గా అవుతుంది అనమాట. ఏం సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా, ఏం టెన్షన్ లేకుండా
అనిపిస్తుంది ఇలా కూర్చొని ఒక 10 నిమిషాలన్నా గానీ కూర్చొని మన టైంని మనం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. రష్‌గా చేసేదానికంటే ఇది చాలా బెస్ట్. మార్నింగే చేయాలి, ఈవినింగే చేయాలి అలా ఏం లేదు. మంచిగా ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటామనమాట. సో, ఇదనమాట నా మార్నింగ్ రొటీన్. మీకెలా అనిపిస్తుందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.